going to discuss about top 2023 trends in Python. సో 2023లో పైథాన్ యొక్క ట్రెండ్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఫ్రెషర్స్ వేర్ యూ నీడ్ టు ఫోకస్. ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రెషర్స్ ఎక్కువగా దేని మీద ఫోకస్ చేయాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ పైథాన్ లేకపోతే లాంగ్వేజెస్ ఎలా ఉంది, మార్కెట్ షేర్, పైథాన్ జావా మార్కెట్ షేర్ ఎలా ఉంది. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ చాలా క్లియర్ గా ఇది డేటా వచ్చేసి 2022 ప్రకారం ఉంది. అండ్ ఇట్ ఈస్ మేబీ చేంజ్, డిపెండ్స్ ఆన్ ఎవ్రీథింగ్. సో డిపెండ్స్ ఆన్ సమ్ వెబ్సైట్ అండ్ ఆల్. సో ఓవర్ వ్యూ చూసుకుంటే పైథాన్ అనేది ప్రజెంట్ ఇప్పటికీ టాప్ లోనే ఉంది. అండ్ పైథాన్ వచ్చేసి అరౌండ్ 29% ఉంటే జావా వచ్చేసి 19% ఉంది. అండ్ వేరే వచ్చేసి ఇంకా అదర్ లాంగ్వేజ్ లైక్ 23% దాకా ఉంది. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ట్రెండ్స్ బట్టి అంటే ఇప్పుడు మార్కెట్ షేర్ ఎలా ఉంది, కానీ ఆ మార్కెట్ కి ఇప్పుడు మార్కెట్ షేర్ ఎక్కువ ఉంది కదా, ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి అంటే అలా చెప్పడానికి లేదు. ఎందుకు అంటే మార్కెట్ షేర్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ 100కి 20 ఉద్యోగాలు లేదా 30 ఉద్యోగాలు పైథాన్ మీద ఉన్నాయి, 20 ఉద్యోగాలు జావా మీద ఉన్నాయి, రైట్? లేకపోతే 70 ఉద్యోగాలు లేదా 60 ఉద్యోగాలు పైథాన్ మీద ఉన్నాయి, 40 ఉద్యోగాలు జావా మీద ఉన్నాయి. స్టిల్ ఎందుకని పైథాన్ మీద కాల్స్ రావట్లేదు అంటే ఇప్పుడు 60% ఉంది కాబట్టి ఎక్కువ కాల్స్ ఉంటాయనా? ఇక్కడ ఇంకొక పాయింట్ మనం కన్సిడర్ చేసుకోవాలి. అవైలబిలిటీ, మార్కెట్ షేర్ అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉద్యోగాలు ఉన్నాయి, కానీ అదే మార్కెట్ షేర్ ఇంకోటి కూడా కన్సిడర్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఎంతమంది పీపుల్ ఉన్నారు, రిసోర్సెస్ ఎంత ఉంది, ఎంతమంది నేర్చుకొని ఉన్నారు, ఇక్కడ అది కూడా కన్సిడర్ లో తీసుకోవాలి. ఇప్పుడు మనము 60% ఉన్నారు, కానీ 100కి 60 మంది పైథాన్ ఉద్యోగాలు ఉన్నాయి. 100 ఉద్యోగాలకి 60 ఉద్యోగాలు పైథాన్ ఉద్యోగాలు, 40 ఉద్యోగాలు జావా ఉన్నాయి. కానీ 200 మంది నేర్చుకొని ఉన్నారు, 40 మందికి 30 మందే జావా నేర్చుకున్నారు. డెఫినెట్లీ ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు, రైట్? ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కానీ పోటీ అనేది, కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కొంత చేంజెస్ అనేది జరుగుతుంది. అండ్ అగైన్ చాలా మంది నేర్చుకొని ఏంద్ర నా ఫ్యూచర్ అని టెన్షన్ పడతాం. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కొంచెం మనం వెయిట్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడుకుందాం, ట్రెండ్స్ 2023 గురించి మనం మాట్లాడుకుందాం. ఏమేమి లిస్ట్ ఆఫ్ ట్రెండ్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఫ్రెషర్స్ దేని మీద ఫోకస్ చేయాలి. సో ఫ్రెషర్స్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇంటర్న్షిప్ గైస్. ప్రెసెంట్ నేను రీసెంట్ డేస్ లో అబ్జర్వ్ చేస్తా వస్తున్నాను. సో ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇంటర్న్షిప్ గా తీసుకోవడానికి చాలా కంపెనీలు ఇష్టపడుతున్నాయి. దాని తగ్గట్టు మీరు రెడీ అవ్వండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్ యూ లాట్. సో దీని గురించి కష్టపడండి అండ్ ఇంటర్న్షిప్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి. ఇనిషియల్ గా తక్కువ ప్యాకేజ్ అయినా కానీ జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. అండ్ ట్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు లిస్ట్ ఆఫ్ పైథాన్ డెవలప్మెంట్ ట్రెండ్స్ ఫర్ 2023 వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, వెబ్ డెవలప్మెంట్, మిషన్ లెర్నింగ్, ఎంబెడెడ్ అప్లికేషన్, గేమ్ డెవలప్మెంట్, బిజినెస్ అప్లికేషన్, వీటన్నిటిలో కూడాను పైథాన్ అనేది యూజ్ చేస్తారు. కానీ ఎక్కువగా మనం ఫోకస్ చేసేది ఏంటి అంటే వెబ్ డెవలప్మెంట్. అంటే పైథాన్ నేర్చుకుంటే వెబ్ డెవలప్మెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తారు చాలా మంది, కానీ యాక్చువల్లీ ఇది 3rd ప్లేస్ లో ఉంది. దానికంటే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఉంది. సో ఇది ట్రెండ్స్, పైథాన్ డెవలప్మెంట్ ట్రెండ్స్ ఇన్ 2023. ఇది ఒకసారి ఆలోచించండి. ఇట్ డజంట్ మీన్ దట్ అంటే ఇది కూడా ఈ పాయింట్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. దానికి మార్కెట్ షేర్ ఎంత ఇంపార్టెంటో అది నేర్చుకొని మార్కెట్ లో ఎంతమంది రిసోర్సెస్ రెడీగా ఉన్నారు, అంటే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు, ఎంతమంది పైథాన్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఒకసారి ఆలోచించండి గైస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.